వెంకటేష్ గారు, కొద్దిసేపటి క్రితం వరకు చర్చించుకుంటున్నాం మనం కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్కి సంబంధించి. కానీ యూపీలో బీజేపీ విజయాన్ని ఏ రకంగా చూడాలో పంజాబ్లో కాంగ్రెస్ విజయాన్ని కూడా అదే స్థాయిలో చూడాల్సిన అవసరం ఉంది కదా. వాస్తవానికి వచ్చేసి పంజాబ్ వరకు గెలవడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఇది సంవాట్ అండ్ ఎక్స్ట్రాడినరీ విక్టరీ డిఫరెంట్ కంటెస్ట్, పొలిటికల్ కంటెస్ట్. అక్కడ ఉన్న వాస్తవ సమస్యలను పరిష్కరించేటువంటి కెపాసిటీ ఎవరికి ఉంది? 10 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చినటువంటి 2 రాజకీయ పార్టీలు పరిపాలన చేసినట్టు రాష్ట్రంలో నువ్వు డ్రగ్ మాఫియాను కంట్రోల్ చేయలేకపోయావు, వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభాన్ని పరిష్కరించలేకపోయావు, అవినీతి విపరీతంగా పెరిగిపోయింది, నిరుద్యోగ సమస్య అనేది విపరీతంగా పెరిగిపోయింది. వాస్తవంగా జనాలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందడం వల్లే వాళ్ళ రూలింగ్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అనేటువంటి ఓటమి చూశాయి. అలాగే ప్రత్యామ్నాయ పార్టీని వచ్చేసి ఆపుగా వచ్చేసి ప్రత్యామ్నాయంగా నిలబడలేకపోయింది. కాంగ్రెస్కి కాస్త కెపాసిటీ ఉందంటే నమ్ముకుంటున్నారు కాబట్టి ఆ రాష్ట్ర ప్రజానీకము ఎంతవరకు డెలివరీ చేస్తుందంటే ఒకటి. అదేవిధంగా అంత స్థాయిలో ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి ఆప్ విషయంలో. ఆపు వచ్చేసి చాలా అది మీడియాలో కానీ కొంతమంది అనలిస్టులు కానీ చాలా ఎక్కువగా అంచనా వేశారు. అది మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నది అదే. అరవింద్ కేజ్రీవాల్కి కూడా కలిసినప్పుడు కూడా అదే విషయం చెప్పాం. ఇది అర్బన్ పొలిటికల్ పార్టీ, అర్బన్ సెంట్రిక్ పొలిటికల్ పార్టీ. అసలు నీలో ఉన్నట్టు రూరల్ డెవలప్మెంట్ కొరకు, లేదా అగ్రికల్చర్ సెక్టర్ కొరకు, లేదంటే రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఇష్యూని అడ్రస్ చేసేందుకున్నటువంటి ఒక ప్లాన్, ఒక ఎజెండా ఏముందంటని అడిగినప్పుడు ఎక్కడో వాళ్ళకి స్పష్టమైనటువంటి సమాధానం రాలేదు. ఒక కమిటీని వాళ్ళు ఇంటర్ పార్టీలో కాన్స్టిట్యూట్ చేయలేదు. ఎలా అడ్రస్ చేస్తామనేటువంటి విషయాన్ని వాళ్ళు ట్యాకిల్ చేయలేకపోవడం వల్ల ఇవాళ అటువంటి పరిస్థితి ఏర్పడింది. రైట్. కటార్ శ్రీనివాస్ గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. బాబారావు గారు మీరు మాట్లాడారు. ఒకటేనండి, ఇక్కడ సిద్ధు మాట్లాడిన చూసిన తర్వాత ఏమనిపించిందంటే కేజ్రీవాల్కి ఒక పోటాపోటీగా ఉండగలిగినటువంటి ఒకే వేవ్ లెంత్ లో ఉన్న అతను ఒకతను ఉన్నాడు ఇప్పుడు అక్కడ పంజాబ్లో. నిజం జరిగింది. సిద్ధు బికాస్ ఆఫ్ సిద్ధు గెలిచింది ఏమని అనిపిస్తుంది. ఇప్పుడు అతను మాట్లాడటం నేను ఇంతకుముందు చూడలే. ఇప్పుడు అతను మాట్లాడినప్పుడు మనం కూడా చాలాసేపు అది అలాగే ఉండిపోయాము. అది మన మాంత్రికుల్లో చాలా మంది ర్యాపో వేవ్ లెంత్ ఎవరితోనైనా వెంటనే స్ట్రైక్ చేయగలిగింది. కాబట్టి ఏంటంటే కేజ్రీవాల్కి ఒకసారి జోడి పోటీలో. తర్వాత ఏంటంటే రెండోది ఇప్పుడు ముందు కాలంలో ఎలా ఉంటుంది, దీని ప్రభావం ఎలా ఉంటుంది యూపీ అని కూడా మాట్లాడుకున్నాం ఇందాక. దాని గురించి 2 ముక్కలు. ఒకటేంటంటే 2 సంవత్సరాల తర్వాత ఇటు కూడా నేషనల్ లెవెల్లో ఎన్నికలు ఉన్నాయి. 2019లో 3 ఏళ్ళు అయిపోయింది దరిదాపుగా. ఈ నేపథ్యంలో ఏంటంటే 1 సంవత్సరం పాటు మాత్రమే మోడీ గవర్నమెంట్ ఏ నిర్ణయాలైనా తన ఇష్టానుసారం తీసుకోగలదు. ఎందుకంటే రిఫార్మ్స్ ప్రకారం పోతే, సంస్కరణలని ఇప్పుడు చెబుతున్న వాటి ప్రకారం పోతే, ఆ సంస్కరణలు చేసిన ప్రభుత్వాలు అయ్యి మా పార్టీలు అయ్యి మళ్ళీ 2వ గెలవాల. అధికారంలో ఉన్న సంస్కరణలు చేసిన పార్టీలు 2వ గెలవాల. కాబట్టి సంస్కరణలే చేయదలుచుకుంటే ఆయనకు 1 సంవత్సరమే టైం ఉంది. ఆ తర్వాత సంవత్సరం ఎన్నికల మోడ్లోకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు యూపీలో గెలిచిందైనా ఏదైనా వాళ్ళకి దాన్ని కన్సాలిడేట్ చేసుకోగలిగింది ఎక్కడంటే ఈ సంవత్సర కాలంలో వీళ్ళు చేసే పనులు సంస్కరణలు కనుక ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో యూపీలో గెలిచాం కాబట్టి మాకు మ్యాండేట్ ఉండని ఏదైతే మనం ఇప్పుడు సంస్కరణలను చెప్పుకుంటున్నామో నియో లిబరలిజం, ప్రైవేట్ ఇట్లాంటివి చేస్తే ఖచ్చితంగా బీజేపీ ఈ సంవత్సరం యాక్టివ్గా చేస్తే చాలా ఇంతకుముందు కనీవిని రీతిలో జరుగుతాయి ఆ సంస్కరణలు. జరిగితే మాత్రం అది బీజేపీకి నష్టమే. ఆ తర్వాత సంవత్సర కాలంలో కూడా అది పూర్చుకోలేదు. కాబట్టి ఉన్నది షార్ట్ స్పాన్. ఈ రోజు మమ్మల్ని విజయం సాధించింది సంస్కరణలు కాదు, పార్టీలో సంస్కరణలు తెచ్చుకున్నారు వాళ్ళు. ఆర్థిక సంస్కరణలు కాదు వాళ్ళు మాట్లాడుతుంది. పార్టీలో సంస్కరణ ఏంటంటే వాళ్ళు కులం మతం అని పక్కన పెట్టిందా చంద్రశేఖర్ గారు చెప్పినట్టు అవి పక్కన పెట్టి గ్రాస్ రూట్ లెవెల్ సంస్కరణలకు 2 అర్థాలు ఉన్నాయి. కానీ మెయిన్ స్ట్రీమ్ అది మంచి అర్థం అసలు యాక్చువల్ గా. కానీ ప్రపంచంలో 1991 సంస్కరణల తర్వాత దాని అర్థమంతా మారిపోయి సంస్కరణలు అంటే ఒక తిట్టుమాటగా మారింది. నియో లిబరలిజం ఒక తిట్టు ఇప్పుడు. అందుకని సంస్కరణలకు మంచి పేరే ఉండేది ఈ రోజు జనాల్లో. కాబట్టి ఆ సంస్కరణలే మీరు కనుక ఇంటర్నేషనల్ వీటికి లొంగో దేనికో చేయబోతే ఒక ప్రమాద గంటికలేమో అని జనం సామాన్య ప్రజలు ఊహించిన పరిస్థితి ఎందుకు వస్తుంది? యూపీలో మ్యాండేట్ వచ్చింది ఎందుకేముంది వాళ్ళ జీవితాల మీద అలా ప్రభావం పడుతుంది. దాన్ని నెగిటివ్ పడుతుంది. మీరు అభివృద్ధి అన్నాడు ఎవరు అఖిలేష్. ఆ అభివృద్ధిని జనాలు ఎలా తీసుకున్నారు? అభివృద్ధి కాదు. చంద్రబాబుకు 2004లో జరిగిందే ఇక్కడ. చంద్రబాబు అభివృద్ధి అంటే పత్రికలన్నా పైకెత్తినాయి. అంతర్జాతీయ పత్రికలు కూడా గ్రాస్ రూట్ లెవెల్లో ఏమీ లేక ఓడిపోయాడు ఆయన. ఇక్కడ కూడా అదే జరుగుద్ది. అభివృద్ధి అంటే అఖిలేష్ ఓడిపోయాడు. మీరు అదే అభివృద్ధి అని చెప్పి ఈ అభివృద్ధి చేస్తే ఏ అభివృద్ధి గ్రాస్ రూట్లో కింద నుంచి పైకి వచ్చేది. ఇప్పుడు బ్యాంకు ట్రెండ్ చూస్తే కూడా ఏం కనపడుతుంది? పైయోళ్ళకి సర్వీస్ చేయడంలో మునిపి తేలుతున్నాయి బ్యాంకింగ్ రంగం మొత్తం. దాన్ని మీరు ఏమైనా మారుస్తున్నారా? ఒక ఉదాహరణ చూస్తున్న కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ఏంటి మీరు సంస్కరణలు అంటే ప్రజలకి నిత్య జీవితంలో మార్పులు తెచ్చి చేస్తే ప్రజలు హర్షిస్తారు, గెలిపిస్తారు. లేదు మ్యాండేట్ ఉంది కదా మనం బయట వాళ్ళ మాట ఏంటాం, దేశం బయట వాళ్ళ మాట మా ఒత్తిళ్లు పనిచేస్తాయి అనుకుంటే ఈ సంవత్సర కాలంలో మీరు బాగా ఇంప్లిమెంట్ చేస్తారు సంస్కరణలు, అదే మ్యాండేట్ అనుకుంటే
ఆ తర్వాత ఫలితాలు ఉంటాయి. కటల్ శ్రీనివాస్ గారు ఇప్పుడు జాయిన్ అయ్యారు మీరు. మనం ఉత్తరప్రదేశ్ ఫలితాలపైన ముందుగా మాట్లాడుకొని మిగతా రాష్ట్రాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఎట్లా కనిపిస్తోంది బీజేపీ పర్ఫార్మెన్స్? ఏ అంశాలు దోహదపడ్డాయి బీజేపీ విజయానికి, ఘన విజయానికి, ఈ స్థాయి విజయానికి? 1977 తరువాత మొదటిసారి 300 స్థానాలను టచ్ చేసినటువంటి ఏకైక పార్టీకి కనిపిస్తుంది. ఖచ్చితంగా అండి. దానిలో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, మొట్టమొదట అఖిలేష్ ఫెయిల్యూర్ ఒకటి మనం బలంగా చెప్పుకోవాలి. అతను సరే వారు చెప్పినట్టు అభివృద్ధి అంశం ఒకటైనా అభివృద్ధి ఎంత ఉందో నాకు తెలియదు, కానీ అవినీతి రాజ్యం వెళ్ళింది. నేరస్తుడు ఒక మంత్రి మీద రేప్ కేసు ఉంటే కనీసం ఎలక్షన్ టైంలో కూడా అరెస్ట్ చేయనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మనం అంతకంటే ఇంక ఆధారం ఏం కావాలి? ఇది ఇక్కడ మనకే ఎలా కనపడుతుంటే యూపీలో బీజేపీలో మిగతా వాళ్ళు ఏ రకంగా ఎంత విస్తృతంగా ప్రచారం చేస్తుంటారు. అరెస్ట్ వారెంట్ జారీ అయిన మనిషిని కూడా అరెస్ట్ చేయలేనంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది ఒకటి. రెండవది, కుటుంబంలో కలహాలు ఒకటి. ఇవన్నీ అలాగే కాంగ్రెస్తో ఆఖరి నిమిషంలో జతకట్టడం ఒకటి. కాంగ్రెస్కి 100కి పైగా స్థానాలు వాళ్ళకి బలం లేని చోట కూడా ఇచ్చారన్నది ఆ 100 అక్కడ కొట్టుకుపోయిన పరిస్థితి మనకు కనపడతాం. ఇవన్నీ కూడా ఒక్క రీజన్. ఇక బీజేపీ చేసింది ఏమిటి అక్కడ అన్నది మనం చూస్తే, దాదాపు ఒక సంవత్సరాల ముందు నుంచి సరే వాళ్ళకి 73 మంది పార్లమెంట్ సభ్యులు అక్కడ ఉన్నారు. 42% మంది ఓట్లు వేశారు మొన్న 2014లో. ఈ 42% మంది ఒకసారి చాలా కాలం తర్వాత ఓటేశారు. అది కూడా మీరు చెప్పినట్టు కళ్యాణ్ సింగ్ గారు 25 ఏళ్ల తర్వాత మళ్ళీ ఓటేశారు. ఓటు వేసిన తర్వాత వెంటనే ఆ ఫలితాలు చూడకుండా డిమానిటైజేషన్ కూడా నేను ప్రజలు కంక్లూజన్కి వచ్చారంట. ఇప్పటికీ డిమానిటైజేషన్ ఇబ్బంది పడ్డా కూడా దాన్ని ఒక కామా పెట్టుకున్నారు. అందుకే దాన్ని కామా పెట్టారన్న, ఫుల్ స్టాప్ ఎట్లా దానికి వాళ్ళు ఎక్కడున్నారంటే ఒక ప్రయత్నం జరిగింది, దీనివల్ల నల్లడబ్బు అరికట్టబడదేమో, పెద్దవాళ్ళకి దెబ్బ తగులుతుందేమో, మనకి ఏమన్నా మంచి జరుగుతుందేమో అన్న క్వశ్చన్ వారి దగ్గర ఉన్నారు తప్ప కంక్లూజన్కి రాలే. ఇంకా దానిలో ఫలితాలు వస్తాయా రావు, వస్తే ఆబ్వియస్లీ మంచి ఫలితాలు వస్తే జనం ఆదరిస్తారు, రాకపోతే తర్వాత దాన్ని నిర్ణయానికి వచ్చిన తర్వాత దాని ఫలితం ఉంటుంది. నిర్ణయానికి అయితే రాలేదు దాని మీద, అది మొదటిది. ఇక రెండోది, వీళ్ళు చేసింది ఏమిటి మనం చూస్తే, బహిరంగంగా పత్రికలు టీవీలు రోజంతా నెల తరబడి రాసింది ఏంటి, యాదవేతర బీసీలు, తర్వాత జాటేతర దళితులు, ముస్లింలు మనకొద్దు, 19% ఉంది, 5 కోట్ల జనాభా ఉన్న అతిపెద్ద రాష్ట్రంలో అతిపెద్ద జాతీయ పార్టీ ముస్లిం ఓటు నాకొద్దు. ఎందుకొద్దు? ఓట్లు చేదే కాదు, అది అక్కడ ఒక సీట్ ఇస్తే ఇక్కడ 4 ఓట్లు పోతాయన్న భయం. సో ఆ రకమైనటువంటి ఒక భయంకరమైనటువంటి పోలరైజేషన్ అద్భుతంగా చేశారు. రాజకీయంగా వాళ్ళకి పండింది. గతంలో గుజరాత్ లో ఓటర్లు అధికంగా ఉన్న స్థానాల్లో కూడా ఎట్లా గెలవగలిగారు? దీనిలో రెండు విషయాలు అది కూడా చెప్తాను, దానికి కూడా ఆన్సర్ చెప్తాను. అయితే కాంగ్రెస్ చేసిన ఒక వైఫల్యం, ఉదాహరణకి వాళ్ళ ట్రిపుల్ తలాక్ ఉంది. ట్రిపుల్ తలాక్ని నిజంగా ఒక ఆలోచన, ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్న ఎవరైనా సరే దాన్ని వ్యతిరేకించి తీరాలి. సామాజిక జాడ్యాలు ఏమన్నా సరే, ఒకప్పుడు సతీ సహగమనం ఉండేది, మరొకటి ఉండేది, ఇవన్నీ వాళ్ళు మనం ఎదుర్కొన్నాం కదా. అదే రీతిలో 10 మంది పిల్లలు కనేవాళ్ళు, ఇలాంటివన్నీ ముస్లింలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. గమనించాల్సి, వాళ్ళు ఎవరు 10 మంది పిల్లల్ని కనట్లా. సో ఆ సమాజంలో వస్తున్న మార్పుని తలాక్ విషయంలో వీళ్ళు సరిగా అంచనా వేయలేకపోయారు అనుకున్నా. బీజేపీ దాన్ని చాలా ముందు నుంచి ఇష్యూ జరిగినప్పుడు రెస్పాండ్ కావడం కాదు, ముందు నుంచే దానికి ఇష్యూ చేసింది. ఇష్యూ చేయడం కారణంగా బహుశా ముస్లిం మహిళల్లో సీట్లకి ముందు తన కుటుంబం కంటే రాజకీయ ప్రాతినిధ్యం ముఖ్యమని అనుకోరు కదా, కానీ మహిళలు కూడా ఓటేసి ఉండొచ్చు. బట్ ఏదైనా సరే నేను అంటుంది ఏంటంటే, ఇవాళ ఒక రాజకీయంలో అధికారమే లక్ష్యం అన్న రీతిలో వ్యవహరించడంలో ఇది ఒక మచ్చుతోనక. ఎందుకంటే గతంలో గుజరాత్లో అదే ప్రయోగం చేశారు. సో ఆ ప్రయోగానికి ఓట్లు పడితే పడవచ్చు, కానీ ప్రజలందరూ నాది ప్రభుత్వం అన్న భావన కలగకపోవడం అంత మంచి లక్షణం ఏం కాదు. 4 సీట్లు పోయినా ఇస్తేనే మీరు జాతీయ పార్టీ అవుతారు. ఇందాక ఒక చర్చలో ఒక నాయకుడు చెప్తా ఉన్నారు, ఓడిపోయే వాళ్ళకి మేము పెట్టిస్తామండి, మాకు ఓడిపోయే వాళ్ళు వస్తారు అంటే, గెలిచే వాళ్ళని తీసుకుని మీరు గెలిచేది ఏంటి? గెలిచే వాళ్ళని తీసుకుని ఎలా గెలుస్తారు కదా. నేననేది ముస్లింల్లో గెలిచే నాయకత్వాన్ని మీరు తయారు చేసుకోలేకపోయారా, లేదా అందరూ గెలిచే నాయకత్వం వస్తే మోడీ గారికి గొప్పతనం ఏంటి? నాకు అర్థం కాల. అలాంటి విశ్లేషణ ఇస్తున్న వాళ్ళే చెప్తున్న సమాధానం ఏంటంటే, మేము అధికారంలోకి వస్తే ముస్లింలకు మేలు జరుగుతుంది, అది అధికారం రావడం ముఖ్యం కానీ వాళ్ళకి టికెట్లు ఇవ్వడం ముఖ్యం కాదు. లక్ష్యం అధికారం లక్ష్యమా మార్గమా? సమాజానికి మంచి అధికార మార్గం అయితే వేరు, మార్గం అయితే మీరు సీట్లు ఇవ్వాలి మంచి మార్గంలో. మీరు అది కాదు, మాకు అధికారంలోకి రావటమే లక్ష్యం అనుకుంటే మీరు ముస్లింలకి ఉపయోగం నడుస్తుంది. రేపు పొద్దున డబ్బు పెట్టేవాడికి ఇస్తేనే గెలిచేది వాడే, 10 కోట్లు ఖర్చు పెట్టేవాడు అందరూ చెప్తున్నదేగా, 10 కోట్లు ఖర్చు పెట్టేవాడికి పోతే ఎట్లా గెలుస్తామని మాట్లాడుతున్నారు. సో 10 కోట్లు ఖర్చు పెట్టేవాడు మాకు కావాలి, వాడే కదా గెలిచేది, వాడికి ఒకటి మేము ఎట్లా అధికారంలోకి వస్తాం, మేము ఎట్లా చేస్తామని చెప్పి దానికి సమాధానం లేదు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని పనిచేసింది. డిమానిటైజేషన్ ఒకటి. అయితే వాళ్ళు ఊహించిన రీతిలో నిన్నదాకా మనకి సర్వేలన్నీ వచ్చింది, 4 రాష్ట్రాల్లో బీజేపీకి పాజిటివ్గా ఉందని. ఇవాళ మనం చూస్తే మణిపూర్, గోవా కూడా బీజేపీకి దక్కేటి కనపట్ల. ఇక్కడ ఇంకొకటి మనం గమనించాల్సింది, అంటే ఏ స్టాండ్ వాళ్ళు ఏ స్టాండ్ తీసుకున్నా ఓకే, ఇది మోడీ ప్రభావం అంటారా? మోడీ ప్రభావం అయితే 5 రాష్ట్రాల్లో సమానంగా కావాలి,
లేదు రాష్ట్రాల్లో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటారా? ఆబ్వియస్లీ మీకు ఒక రాష్ట్రంలో ఇక్కడ పనిచేసింది అనుకో, అన్ని రాష్ట్రాల్లో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కనపడుతోంది. సో మనకు కావాల్సిన దగ్గర యూపీలోనేమో మోడీ హవా అనుకొని మిగతా రాష్ట్రంలో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనుకుంటే మనకే నష్టం, నాకే నష్టం లేదు, బీజేపీకే నష్టం. ఒక పాయింట్ ఏంటంటే మణిపూర్లో మేము 0, మణిపూర్లో కూడా మాకు మంచి ఛాన్స్ ఉంది, ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మంచి ఛాన్స్ ఉంది. యూ కెనాట్ రైట్ ఆఫ్ బీజేపీ. గోవాలో ఇప్పటికీ 21-22 స్థానాల్లో లీడ్స్ వస్తా ఉన్నాయి, ఇంకా 18 స్థానాలు ఉన్నాయి. సో యూ జస్ట్ కాంట్ రైట్ ఆఫ్ మోడీ వేవ్. ఉత్తరప్రదేశ్ లో ఉత్తరాఖండ్ చెప్పుకోలేని పరిస్థితిలోనే ఉంది కదా, అక్కడికైతే ప్రస్తుతానికి ఉంది కదా. నేను అంటున్నా మణిపూర్ లో 0 ఉంటే మనం ఉత్తరప్రదేశ్ 403 స్థానాలను ఉత్తరప్రదేశ్ లో ఈ రోజు బీజేపీ ఘన విజయం సాధించబోతుంది ముందే చెప్పుకుంటున్నాం. 40 స్థానాలను గోవా గురించి ముందే ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు మేము మణిపూర్లో 40% సీట్స్ సాధించినా కూడా దట్ ఈస్ అ బిగ్ విన్ ఫర్ బీజేపీ. ఎందుకంటే నార్త్ ఈస్ట్ లో బీజేపీ రావడం అనేది ఎవరు ఊహించినటువంటి, అసలు 3 టర్ములుగా కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉంది. మీరు అక్కడ కూడా వైష్ణవులు కులాలు మతాలు రెచ్చగొట్టారు. ఒకటి అదే అదే బీజేపీ ఈ రోజు గట్టి పోటీ ఇస్తుంది అనేది కూడా మనం చూడాలి. వారు ఏదైతే చెప్తా ఉన్నారో, ఒక్క నిమిషం, ఐ విల్ మేక్ ఎ స్మాల్ పాయింట్. వారు ఏదైతే నెరేటివ్ చెప్తా ఉన్నారో దానికి వ్యతిరేకంగా వేసిన ఓటే దాని ఫలితమే ఇది. ఏమంటా ఉన్నారు, కులాలు మతాలు, మీరు వాళ్ళకి ఇయ్యలే సీట్లు, మీరు వీళ్ళకి ఇయ్యలే. మేము కంప్లీట్ గా డెవలప్మెంట్ ఎజెండాతో ప్రజల దగ్గరకు వెళ్ళాం కాబట్టి ఈరోజు మాకు ఓట్లు వేశారు ప్రజలు. ఈ క్యాస్ట్కు ఆ క్యాస్ట్, ఎంబీసీస్, ఆ ముస్లిమ్స్, హిందూస్, ఆ విధంగా మేము డివైడ్ చేయలేదు. బేసిక్ ఏంటంటే ఇన్ని రోజులు 6 దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది, దేశ ప్రజలను కులాల వారిగా, మతాల వారిగా, రాష్ట్రాల వారిగా, తత్వాల వారిగా విభజించి ఓటు బ్యాంకులు తయారు చేసుకుని ఆ ఓటు బ్యాంకులతో ఇన్నో రాజకీయాలు చేశారు. దానికి వ్యతిరేకంగానే మేము ప్రజల ముందుకు వెళ్ళినాం. ఈ రోజు మీరు ఒక్క నిమిషం ఆగండి, 403 స్థానాల్లో ఈరోజు 300 గెలుస్తున్నాం అంటే మాకు ముస్లింలు ఓటు వేయలేదని మీరు ఎట్లా భావిస్తా ఉన్నారు? అనలైజ్ చేస్తే నెంబర్స్ పూర్తిగా వచ్చిన తర్వాత ఒకసారి చూద్దాం. నేను వారిని ఒక ప్రశ్న అడుగుతున్నా. 2014లో ముస్లింలు కూడా ఓటేశారు 42% లో. సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ ఆఫ్ ది ఓటర్స్ టు బీజేపీ అనేటువంటి దాన్ని సిఎస్డిఎస్ లోక్నీతి వచ్చేసి డాక్యుమెంట్ చేసింది. అందులో చాలా స్పష్టంగా చెప్పాలంటే ముస్లింలో ఉన్నటువంటి పేదలు బీజేపీకి ఓటేశారు, వెనుకబడిన కులాలకు చెందినటువంటి పేదలు వాళ్ళు బీజేపీకి ఓటేశారు, దళితుల్లో ఉన్నటువంటి ముఖ్యంగా వచ్చే పాసీ కమ్యూనిటీ చెందినటువంటి వాళ్ళు బీజేపీకి ఓటేశారు. అంటే 60% మంది ఓటేశారు అనేది కూడా ఆ సర్వేలో కనిపిస్తుంది స్పష్టంగా. రైట్, మనకి శ్రీనివాసరావు గారు సిపిఎం నాయకులు ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాసరావు గారు, ఓవరాల్ గా 5 స్టేట్స్ ఇప్పుడు మనకి లీడ్స్ కనిపిస్తున్నాయి, ఎట్లా ఉంటుంది మీ విశ్లేషణ ఏంటి? ఆల్రెడీ ఫలితాలు దాదాపు దగ్గరకు వచ్చాయి కాబట్టి పెద్దగా దీంట్లో విశ్లేషణ చేసే అంశం అంటే గెలుపు ఉత్తరప్రదేశ్ లో, ఉత్తరాఖండ్ లో బీజేపీ గెలుపు కనిపిస్తున్నది. సమస్య ఏంటంటే రేపు దీని ప్రభావం జాతీయ రాజకీయాల మీద ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న విషయం. అంటే 5 రాష్ట్రాలుగా చూసినప్పుడు, 5 రాష్ట్రాలుగా విడివిడిగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం 5 రాష్ట్రాలుగా చూసినప్పుడు బీజేపీ హవా మొత్తం అన్ని చోట్ల ఉందని అనుకోవాలన్నా, ఉత్తరప్రదేశ్ కి ఇది పరిమితం అనుకోవాలన్నా? అంటే 5 రాష్ట్రాలు మొత్తంగా చూసినప్పుడు బీజేపీ హవా ఉందని చెప్పలేము, కానీ ఉత్తరప్రదేశ్ ఎన్నికలను కూడా అట్లనే తక్కువ చేసి చూడలేము. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ అనేది జాతీయ రాజకీయాలకు తలమానికంగా ఉంటుంది, దాని ప్రభావం జాతీయ రాజకీయాల మీద తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు మణిపూర్ని, గోవాని ఐసోలేట్, పంజాబ్కు దాని ప్రాధాన్యత ఉంది, జాతీయ రాజకీయాల్లో పంజాబ్కు తగిన ప్రాధాన్యత ఉన్నది. కానీ గోవా, మణిపూర్లు మొత్తం జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి రాష్ట్రాలు కాదు. అందులో యూపీ రాజకీయాలు, ఉత్తరాఖండ్ రెండు కలిపినప్పుడు ఒక ప్రాంతంగా మనకి ఈ ట్రెండ్ కనిపిస్తున్నది. మనకు ఈ ట్రెండ్ లో కనిపించే ఒక ప్రమాదకరమైన అంశం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల జాతీయ భావాలు, వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఇవి బలహీన పడిపోయి ఆ స్థానంలో బీజేపీ ఒక ఏకైక పార్టీగా 1970లో కాంగ్రెస్ ఎట్లా ఎవాల్వ్ అయిందో అప్పుడు ఇందిరాగాంధీ నాయకత్వంలో, ఇప్పుడు తిరిగి మోడీ ఇట్లు కేంద్రంలో ఉత్తరప్రదేశ్ లో ఏకఛత్రాధిపత్యాన్ని సాధించాననేటువంటి ధీమాతోటి ఇప్పుడు ఇప్పటికే ఆయన పార్టీలో దాదాపుగా ఏకఛత్రాధిపత్యం సాధించారు, పార్టీ మీద తన ఫుల్ హోల్డ్ వచ్చేసింది, ఇక ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, అంతా ఆయన ఏది చెప్తే అదేలాగా. రేపు దేశ రాజకీయాల మీద కూడా ఆ రకమైనటువంటి హోల్డ్ వస్తే ఇది క్రమంగా నియంతృత్వ ప్రమాదానికి దారితీసేటువంటి అవకాశం ఉంది. ఇది మనం ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి విషయం. అంటే విజయం సాధించడం అనేది నియంతృత్వ పోకడకు దారితీసే ప్రమాదంగా ఏ రకంగా కనిపిస్తుంది? రాకేష్ రెడ్డి గారు, మీరు ఇట్లా చెప్తారు. ఇది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగినాయి, ప్రజలు మోడీని కోరుకుంటున్నారండి. హూ ఆర్ యూ అండ్ మీ టు క్వశ్చన్ దట్? ఇప్పుడు ప్రజలు మోడీ గారి ఏదైతే చెప్తా ఉన్నారో డెవలప్మెంట్ ఎజెండా, ఆ డెవలప్మెంట్ ఎజెండా కోటేస్తా ఉన్నారు. మనం అది మర్చిపోయి దాని ప్రమాదం తీస్తే దీని ప్రమాదం
దిస్ ఇస్ నాట్ ద ఏమండి, కరెక్ట్ ఇది నెరేటివ్. ఆ మేము ఉత్తరప్రదేశ్ చెప్పేది ఒకటే, ఎన్నికల్లో మేము ఈ రోజు ఒక్క నిమిషం చెప్పేది శ్రీనివాసరావు ఒకటే. గారు, ఒక్క మీరు నిమిషం, ఎన్ని ఒక్క రోజులు శ్రీనివాసరావు గారు చెప్పండి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మోడీ గారు డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు. చాలా దిగజారిపోయి కింద కూడా ముస్లింలు రంజాన్కి ఎన్ని విద్యుత్ గంటలు ఎన్ని గంటలు ఇచ్చారు, లేకపోతే దీపావళికి ఎన్ని గంటలు విద్యుత్ ఇచ్చారు, కబ్రస్థాన్లు ఎన్ని, లేకపోతే క్రిమేషన్ గ్రౌండ్లు ఎన్ని, ఈ రకమైన విశ్లేషణ చేసి ఒక మత ప్రాతిపదిక మీద చీలికలు తీసుకొచ్చారు. కులాల్లో కూడా ఉపకులాలు తీసుకొచ్చి యాదవులకు వ్యతిరేకంగా ఎవరు ఉన్నారు, లేకపోతే దళితులకు వ్యతిరేకంగా వితిన్ దళితుల్లోని చమార్లు ఇతర రైట్ ఒక్క నిమిషం మీ వాయిస్ తీసుకుంటాను. పంజాబ్ లో కాంగ్రెస్ విజయం తర్వాత అమరీందర్ సింగ్ రైట్ డెఫినెట్గా మీ వాయిస్ తీసుకుంటాను. అమరీందర్ సింగ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం ఒకసారి.